హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటే జొన్నలతో దోశ. జొన్నలు అయితే చాలా హెల్తీ కదా, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి జొన్నల దోశ అయితే బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్లో జొన్నలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీని హీట్ తగ్గిస్తుంది, అంటే బాడీని కూల్ చేస్తుంది, హీట్ చేయకుండా ఉంటుంది. ఈ జొన్నల దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక గ్లాసుడు మినపప్పు తీసుకోండి. ఒక గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసులు జొన్నలు అయితే తీసుకుని దాన్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కొని ఒక 8 గంటలు అయితే నాననివ్వాలి. జొన్నలు విడిగా నానాలి, మినపప్పు కూడా విడిగా నానేయాలి. ఈ రెండు ఇలాగా ఒక 8 గంటలు అయితే నానేసుకుని పక్కనైతే ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకుని అది కూడా నాననివ్వాలి. ముందుగా మినపప్పును అయితే కడుగుతున్నాను. ఒక 2-3 సార్లు వాష్ చేస్తే అందులో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది కదా. ఇలా మినపప్పును అయితే ఫస్ట్ కడుక్కున్నాను. ఈ జొన్న దోశల్లోకి కొంచెం అటుకులు అయితే తీసుకోవాలి. వాటిని కూడా వాటర్ వేసుకుని ఒకసారి అయితే కడుక్కోవాలి. అందులో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది కదా, వాటర్ తీసి పక్కనైతే ఉంచుకోవాలి. ఇదిగో జొన్నలు కూడా నానిపోయాయి. వాటిని అయితే 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే చూడండి ఎంత వేస్టేజ్ వస్తుందో. దీనైతే శుభ్రంగా ముందుగా కడుక్కున్న మినపప్పుని గ్రైండర్లో అయితే వేస్తున్నాను. ఫస్ట్ మినపప్పు రుబ్బుకోవాలి. తర్వాత మినపప్పు రుబ్బిన తర్వాత జొన్నలు అయితే వేయాలి. ఎందుకంటే మినపప్పు త్వరగా నలిగిపోతుంది, జొన్నలు అయితే త్వరగా నలగవు కదా. ఇలా విడివిడిగా అయితే రుబ్బుకోవాలి. ఈ రెండిట్లను అయితే గ్రైండర్ అయితే చేస్తున్నాను. మిక్సీలోనైనా ఆడుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎందులోనైనా పర్వాలేదు. ఇదిగో ఇదైతే నలుగుతుంది. ఇందాక నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకులు కూడా అందులో వేసి మొత్తం 3 అయితే మిక్సీ అయితే అయిపోయింది. అదే గ్రైండర్ అయితే అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలిపి గ్రైండర్ అయితే మళ్ళీ ఆన్ చేశాను, మొత్తం అంతా కలుస్తుంది కాబట్టి. ఇలా మొత్తం గ్రైండర్ అయిన పిండినంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మొత్తం పిండినంతా ఒక దాంట్లోకి అయితే తీసుకున్నాను. మనం మార్నింగ్ నానేసుకుంటే సాయంత్రం అయితే మిక్స్ చేసుకోవాలి, అదే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇదిగోండి మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవడమే. అది ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఇలా కలిపిన తర్వాత మనము పెనం వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఇదిగో దోశలు అయితే వేస్తున్నాను. చూడండి దోశ అయితే భలే వస్తుంది చుట్టూరాని. మనం ఈ దోశల్లోని బియ్యం వాడటం లేదు కదా, బియ్యం బదులుగా జొన్నలు అయితే వాడుతున్నాము. బియ్యం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి జొన్నలతో అయితే దోశలు అయితే వేస్తున్నాను. చూడండి చుట్టూ ఆయిల్ కూడా వేసాను. అట్టునైతే తిరగవేస్తున్నాను. చూడండి అట్టు అయితే భలే కాలింది కదా, తిరగవేశాను. ఇలాగా రెండో అట్టు కూడా వేస్తున్నాను. ఇలాగా మనం ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఈజీగా అయితే వేసుకోవచ్చు. జొన్నలు చాలా మంచిది కదా, హెల్త్కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ జొన్నలు అయితే బాగా ఉపయోగపడుతుంది. మీ డైట్లో ఈ జొన్న దోశ అన్నది యాడ్ చేసుకోండి. అదేవిధంగా షుగర్ పేషెంట్లకు కూడా ఈ జొన్నలు అయితే బాగా ఉపయోగపడతాయి. జొన్నలతో చేసిన ఏ రెసిపీ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లోకి నేను టమాటా పుదీనా చట్నీ అయితే చేశాను. టమాటా పుదీనా చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. జొన్న దోశలు అయితే తినడానికి అయితే తీస్తున్నాను. జొన్న దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా జొన్న దోశలు తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్